తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గత ప్రభుత్వంలో ఆయన దీనికోసం తెలంగాణ కోసం పోరాడిన ఆయన ఒక ప్రొఫెసర్ అని తెలిసిన ఆయన గ్రేట్ పర్సన్ అని తెలిసినా వాళ్ళు ఆయనకి సముచిత స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తే ఇమేజ్ పెరుగుతుంది కదా సార్? డెఫినెట్గా పెరుగుతుంది. నేను అందుకే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలని కూడా ఢిల్లీకి పోయి ఉండొచ్చు రేవంత్. అంటే ఈ నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులు, రాబోయే ఎంపీ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నది ఇప్పుడు ఇమ్మీడియట్గా. గవర్నెన్స్ కంటే పొలిటికల్ యాక్టివిటీ ఇంపార్టెన్సే ఎక్కువైపోయింది. ఎంపీ ఎలక్షను, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు, పోతే పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. నీకు 1 ఇయర్ లాంగ్ టైంలో ఎలక్షన్స్, అంత పొలిటికల్ ఇష్యూసే ఉంటాయి ఈ 1 ఇయర్ బిగినింగ్ ఇయర్లో. ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ పోవాలి కదా, ఒకటి ఎట్లా చేయాలనేది. సో ఢిల్లీ టూర్లో ఇవన్నీ మాట్లాడి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. అంటే హై లెవెల్ పర్సనాలిటీస్ని ఎట్లా తీసుకోవాలి, లేదు అని అంటే అవతల పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి ఆ విషయం కూడా మాట్లాడి రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్లోకి వెళ్ళి కొందరు ఎమ్మెల్యేలు ఎవరో లేదంటే ఇంకెవరో వస్తామని అనుకున్నారు అనుకోండి, వాళ్ళతోటి కాంగ్రెస్కి లాభం అవుతుందని అనుకున్నప్పుడు అతన్ని క్యాబినెట్లోకి తీసుకోవచ్చా? 6 క్యాబినెట్ సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి కదా, వాళ్ళని ఇక్కడ తీసుకోవచ్చా? ఇవన్నీ ఉండొచ్చు నేను అనుకుంటున్నా. అంటే వచ్చే వాళ్ళ కోసం, పార్టీలో కొత్తగా బయట పార్టీల నుంచి వచ్చే వాళ్ళ కోసమే కావచ్చు, లేదంటే సమాజంలో మంచి పర్సనాలిటీలుగా ఉన్నటువంటి కోదండరామ్ గారి గురించి కావచ్చు, లేదంటే ఆక్నూరు మురళి గురించి కావచ్చు, ఇలాంటి పర్సనాలిటీస్ కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడ్డ వాళ్ళని వీళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలని, ఇవన్నీ ఇష్యూస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. వాటి కోసం పొయ్యి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు 6 ఎంపీ సీట్లు అనేది సార్, అవి ఎందుకు భర్తీ చేయలేదు సార్? ఇప్పుడు అంటే ఈ మన మినిస్ట్రీస్ అసలు ఎందుకు భర్తీ చేయలేదు అంటే అన్నారు 1-2 డేస్లో భర్తీ చేస్తాడు అయిపోతాయి అన్నారు. తన కిందని ఎందుకు పెట్టుకున్నారు సార్ ఆ మినిస్ట్రీ ప్లేసెస్? అదే కదా, ఇప్పుడు వాళ్ళకు 75 దాటి ఉంటే భర్తీ చేసేవాళ్ళేమో. 64 దగ్గరనే ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. అంటే సింపుల్ మెజారిటీతో ప్రభుత్వం. ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా కానీ ఇంకెవరి మద్దతు అయినా తీసుకునేందుకు వాళ్ళని ఇక్కడ మినిస్ట్రీలలో అకామిడేట్ చేయడానికి 6 సీట్లు ఖాళీ పెట్టింది అనుకోవచ్చు. బయట పార్టీ నుంచి ఉదాహరణకు, సరే మనం కామెంట్ చేయడం బాగుండదేమో, ఆ బీఆర్ఎస్ నుంచి ఒక 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు అనుకో, 2 మినిస్ట్రీలు ఇవ్వాలంటే మీరు ఏం చేస్తారు? ఉన్న మినిస్టర్లు పీకి ఇవ్వలేరు కదా, అందుకోసం ఖాళీ పెట్టి ఉండొచ్చు. మేబీ అంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ 2 ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఏంటంటే రాజకీయ ప్రమాదాలకు నిలయంగా మారింది ఇప్పుడు ప్రజెంట్లీ. నేను చెప్తున్నాను, అంటే మోస్ట్ డేంజరస్ పాలిటిక్స్ రన్ అయినా మనం ఆశ్చర్యపోవద్దు. ఎందుకు ఆశ్చర్యపోవద్దు అంటే కాంగ్రెస్ నుంచి కేసీఆర్ అయినా లాగవచ్చు, బీఆర్ఎస్ నుంచి రేవంత్ అయినా లాగవచ్చు. ఇప్పుడు అంటే నేను అనేది ఒకరికొకరు ప్రమాదంగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే సింపుల్ మెజారిటీతో గవర్నమెంట్ రన్ అవుతుంది. మీరు ఒకరికొకరు ప్రమాదంగా తయారైనప్పుడు ఈయన 6 మంత్రిత్వ శాఖలను ఖాళీ చేసి పెట్టకుంటే, మొత్తం భర్తీ చేసి ఈయనకి ఇబ్బంది అవుతుంది. సమయం వచ్చినప్పుడు ఒక 2 అకామిడేట్ చేయాలి కదా మంత్రులుగా, బయట నుంచి వచ్చే వాళ్ళను. వాళ్ళ కోసమైనా ఖాళీ పెట్టవచ్చు కదా, అట్లా నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు అన్నదే సార్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన పై చేయి కోసం ఒకరు పోరాడుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన పై చేయి కోసం ఏం చేస్తుండొచ్చు సార్? అంటే ఎత్తుగళ్ళు మీరు అన్నారు కదా, ఇటు నుంచి అట్లా లాక్కోవచ్చు, అటు నుంచి ఇట్లా లాక్కోవచ్చు. ఎవరైనా లాగవచ్చు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల తెలంగాణ రాజకీయాలను చూసినప్పుడు ప్రజలు రేవంత్ కంటే కేసీఆర్ తోటి ఎక్కువ భయపడ్డారు. అంటే రిజల్ట్స్ రాకముందు ఏమాత్రం తక్కువ వచ్చినా చాలామంది అన్నారు, చూడండి ఎందుకు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని చాలామంది అన్నారు. ఎందుకు అన్నారు అంటే అతని మీద నమ్మకం ఏంటంటే ఇతడికి మెజారిటీ తక్కువ వచ్చినా కానీ కాంగ్రెస్ నుంచో మరో పార్టీ నుంచో లాక్కొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు అనేది అన్నారు కదా. అయితే ఏంటంటే కాంగ్రెస్ నుంచి కూడా గతంలో తీసుకున్నాడు కదా, లాస్ట్ టైం 104 వచ్చినాయి లాస్ట్కి. పోయినసారి కాకుండా 14లో కూడా 13 మందిని తీసుకుంటూ 18లో గెలిచిన వాళ్ళ నుంచి 12 మందిని తీసుకుని మొత్తం 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. అట్లా ప్రజలు చూసింది కాబట్టి కేసీఆర్కి ఏంది 10 తక్కువ వచ్చిన ఆయనకి ఇబ్బంది లేదు, ఆయనదే ప్రభుత్వం వస్తుంది అనేది ప్రతి ఒక్క మాట్లాడారు. సరే, అదృష్టవశాత్తు కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు వచ్చినాయి, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. కానీ ఆ ప్రమాదం ఇంకా పొంచి ఉందా అనే అనుమానం అక్కడక్కడ ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్టేబుల్గా నడుస్తుంది. కాంగ్రెస్ లీడర్లంతా ఉమ్మడిగా కోఆపరేషన్ తోటి పనిచేస్తున్నట్టుగానైతే కనపడుతుంది. ఇప్పటికీ లేదు కాంగ్రెస్ పార్టీలో లుక్కలు కానీ ఏది కానీ లేదు.
ముందు ముందు చెప్పలేం. అలాంటిది కేసీఆర్ కాంగ్రెస్లో సృష్టించినా కానీ చెప్పలేము. కాబట్టి ఆ ప్రమాద గంటికి ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్కు. అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ను నైతికంగా కొట్టాల్సిందే రాజకీయంగా. రేవంత్ దగ్గర ఒకటే ఉంది అస్త్రం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే రేవంత్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద దర్యాప్తులు జరపాలి. అదొక్కటే రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడగలుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఏమాత్రం ఆ అవినీతిని చట్టబద్ధంగా దర్యాప్తు జరిపి, ఊరికే కాదు చట్టబద్ధంగా దర్యాప్తు జరిపి నిజంగానే అవినీతి జరిగి ఉంటే అది బయటికి రాగలిగితే అప్పుడు నైతికంగా బీఆర్ఎస్ దెబ్బతింటుంది. అప్పుడు మాత్రమే కాంగ్రెస్కు ప్రమాదం పోతుంది. కానీ నువ్వు ఇదే తమాషా రాజకీయాలు చేస్తే, నువ్వు ఏ దర్యాప్తులు జరపకుండా ఖాళీ మేము డైలాగులు కొడతాం, ఓట్లు వేయించుకుంటాం, 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగిందని డైలాగులు కొడతాం, ఓట్లు వేయించుకుంటాం, రాజ్యం వెళ్తాం, దాని తెరువు మాత్రం పోము, దర్యాప్తు తెరువు పోము అని అంటే మాత్రం కాంగ్రెస్కు ఎప్పుడూ ప్రమాద గట్టికలే ఉంటాయి. బీఆర్ఎస్ నుంచి ఎప్పుడూ ఉన్నాయి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే గత ప్రభుత్వంలో జరిగిన ఈ అవకతవకల మీద దర్యాప్తులు జరిపి మీరు కాస్తంతనైనా నిరూపించగలిగితే మోరల్గా బీఆర్ఎస్ దెబ్బతింటుంది. అప్పుడు మీ ప్రభుత్వం సేఫ్గా ఉంటుంది. అది జరగకపోతే వీళ్ళకి ఎప్పుడు డైలీ ఒక డేంజర్ బెల్ వెనక ఉన్నట్టే లెక్క.